ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో నాయన పాల్గొన్నటువంటి నాయన ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరే ఆశీర్వదించండి, దీవించండి. నాయన వారి కుటుంబాలు, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని, ఆరాధన అంతటిలో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములే దీలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసములే దీలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానిని. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానిని. నీ రక్షకుండగు యేసే నడుపును, మారని తనతో మాటాడును. నీ రక్షకుండగు యేసే నడుపును, మారని తనతో మాటాడును. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. ప్రియ విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి ఆరాధనలో మంచి కాపరి కొరకు కొన్ని విషయాలు మనము కలిసి ధ్యానం చేశాం. ఇది ఉదయకాలము ఈ ప్రాతకాల ఆరాధనలో మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మంచి కాపరి కొరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు మంచి కాపరి అని విశ్వాసులు అయిన ప్రతి ఒక్కరూ కూడా తన గొర్రెలు అని వాక్యము సెలవిస్తూ
ప్రభు సెలవిస్తున్నాడు తన ప్రేమను బట్టి, నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టిదును. నా అనే మాటలో ఆలోచన చేస్తే ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ, మానవుని పట్ల ఆయనకున్నటువంటి ఆప్యాయత, అనురాగాలు, ద లవ్ అండ్ ఎఫెక్షన్, ఈ రెండు కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ స్నేహితులు, బంధువుల మధ్య ఈ మాటలు అప్పుడప్పుడు కూడా దొర్లుతూ ఉంటాయి. కానీ ఎంతవరకు అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, అనురాగాలు, అనుబంధము ఉన్నంత మట్టుకి వారి మధ్య ఏదైనా కొంత గ్యాప్ అనేది ఒకవేళ కలిగినప్పుడు ఆ ముందు ఉన్నటువంటి ఆ మాటలు అన్నీ కూడా కొట్టివేయబడతాయి, చెరిపివేయబడతాయి. కానీ క్రీస్తు ప్రభు ప్రేమ అటువంటిది కాదు. ఇర్మియా గ్రంథంలో చెబుతున్న మాట, ఆయన ప్రేమ శాశ్వత కాలము ఉండే ప్రేమ. అందుకని ఈ లోకములో ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యం గొర్రెల మంచి కాపరి అయిన యేసు ప్రభు మాత్రమే ఆయన చేసి నిరూపించాడు. ఆయన మాత్రమే తన ప్రజల కొరకు, లేకుంటే తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టి ఆయన రుజువు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని సత్యాలు ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మంచి కాపరి, నిన్న మనం మాట్లాడుకున్న గుడ్ షెపర్డ్, మంచి కాపరి తన గొర్రెల పట్ల ఎటువంటి శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నాడు. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయం 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఈ మాటలు నేను చెబుతూ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనములో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు. కాపరి యొక్క ప్రత్యేకత, గొర్రెల పట్ల కాపరికి ఉన్న శ్రద్ధ, గొర్రెల పట్ల కాపరి అయిన క్రీస్తు ప్రభుకున్న ప్రేమ ఇక్కడ చక్కగా కనిపిస్తూ ఉన్నది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. దేవుని యొక్క వాక్యం అంటుంది, కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును. మందలో ఉన్నటువంటి గొర్రెలు చెదరిపోతూ ఉంటున్నప్పుడు మంచి కాపరి యొక్క బాధ్యత క్రీస్తు ప్రభు నిర్వర్తిస్తూ ఉన్నాడు, నిర్వహిస్తూ ఉన్నాడు. కనుక ఆయన అంటున్న మాటలు, నేనే నా గొర్రెలను వెదకి వాటిని నేను కనుగొంటాను. రెండవ మాట, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికివి అవి చెదిరిపోయానో అక్కడ నుండి వాటిని తప్పిస్తాడు. చెదరిపోయిన వాటిని ఆయన తప్పిస్తాడు. అంతేకాకుండా ఆయన చెదరిపోయినటువంటి వాటితో పాటు చీకటి గల మబ్బు దినములందు అవి చెదరిపోయిన వాటిని అన్నిటినీ కూడా ఆయన మరలా తీసుకుని వచ్చే కాపరిగా చూస్తున్నా. 13వ వచనములో, ఆయా జనుల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి చెదరపోయిన వాటిని వెతికి తీసుకుని వస్తాడు. సమకూర్చే దేవుడు. వారి దేశములోని వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపుర స్థలముల యందును వాటిని మేపెదను. ఆకలి ఆయన తీర్చగలిగిన దేవుడు. మంచి మేతగల చోట వాటిని మేపెదను. కాపరి యొక్క శ్రద్ధ మనం చూస్తూ ఉన్నాం. ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి
ఏర్పాటు చేసే దేవుడు ప్రియుల నివాసము కొరకు ఉన్నతమైనటువంటి స్థలాలు. 16వ వచనములు అంటాడు, తప్పిపోయిన దానిని వెతుకుదును, గాయపడిన దానిని కట్టుదును. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు అంటే మంచి కాపరి అయిన యేసు ప్రభు యొక్క మంచి లక్షణాలు ఈ ప్రాతకాల ఆరాధనలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి మోషే నాయకత్వంలో తీసుకుని వచ్చుచూ ఉన్నప్పుడు అనేకమైన పర్యాయాలు తన ప్రజలు తన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, ఆకలితో దప్పికతో చచ్చిపోతున్నామని తిరుగుబాటు చేస్తూ ఉంటున్నప్పుడు, గొర్రెలు అయినటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆకలి దప్పికలు కాపరి అయిన దేవుడు మోషే నాయకత్వంలో ఆయన తీర్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, గొర్రెలకు జీవము కలుగుటకు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఐ యామ్ ద లైఫ్, నేనే జీవమును. కాబట్టి తన గొర్రెలు అయిన తన ప్రజలకు సమృద్ధి జీవమును ఆయన కలుగు చేయటానికి, అదే సమృద్ధిగా కలుగు చేయటానికి నేను వచ్చాను అని మంచి కాపరి అయిన యేసు ప్రభు ఆయన తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో ఆయన మన మంచి కాపరి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ లోకములో మన పట్ల ఎవరికీ శ్రద్ధ లేనప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, దప్పికతో ఉన్నప్పుడు, చెదరిపోయినప్పుడు మనము ఆయన తన గొర్రెలుగా ఉన్నాము కనుక మనల్ని వెదకి ఆయన తీసుకుని వచ్చి మేతగల స్థలాలలో ఆయన ఆహారాన్ని సమకూర్చి, అంతేకాకుండా ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డిని ఏర్పాటు చేయు దేవుడు మన కాపరి యేసుక్రీస్తు ప్రభు అని ఈ ప్రాతకాల ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. కాబట్టి సంఘముగా ఉన్న మనము, లేక ఆయన గొర్రెలుగా ఉన్న మనము, ఆయన ప్రజలుగా ఉన్న మనము ఎవరి స్వరాన్ని వినాలి అంటే లోకములో చాలా రకరకాల స్వరాలు వినబడుతూ ఉంటాయి. ఏదైనా వనములో చూస్తూ ఉంటున్నప్పుడు అపవాది కూడా పిలిచింది ఆదాము హవ్వల. తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పి పాపములో ముంచెత్తినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ లోకములో ఎన్నెన్నో స్వరాలు ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తాయేమో, కానీ ఆ స్వరాలు మనం వినటానికి కాదు, కానీ క్రీస్తు ప్రభు మంచి కాపరి, ఆయన స్వరాన్ని, ఆయన గొర్రెలుగా మనం విందాం. ఆయన తన ప్రాణమును మనకు పెడతాడు, మనకు ఆయన జీవమును సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అలాగున పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి కాపరైన యేసు ప్రభు మీకు వందనాలు. విత్తబడిన వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము కొరకు, వారి వారి బిడ్డల ఆయురారోగ్యాలు, క్షేమాభివృద్ధి కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి యొక్క ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలకు విజయాలు కలుగు చేయండి. అలాగే ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు, సివిల్స్ కొరకు సిద్ధపరచున్న బిడ్డలు, డిఎస్సి కొరకు సిద్ధపరచున్న బిడ్డలకు విజయాలు కలుగు చేయండి. శారీరక బలహీనతలు కలిగిన బిడ్డలు, గుండె బలహీనత కలిగినటువంటి బిడ్డలను స్వస్థపరచండి. యాక్సిడెంట్ అయినటువంటి నాయన మరి బిడ్డలను ప్రభా మీరే తండ్రి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నా. యవనస్తులు వివాహ వ్యవస్థలో ప్రవేశించుండగా ఆశీర్వదించండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి.
ప్రభువా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. యుద్ధ బీభత్సవాలు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నైనా చక్కటి చల్లటి వాతావరణం మా కలుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.